హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మర్పల్లి నందిని బ్లాగ్. చూడండి, ఇవాళ అయితే ఫుల్గా వర్షం అయితే ఫుల్ పడుతుంది. రేపు కూడా ఉందంట వర్షము. చాలా ఇది దాదాపు 3 o'clock నుంచి పడుతుందండి ఈ వర్షము. చూడండి ఎట్లా అసలు డ్రైనేజ్లో ఆ మూతలు అయితే ఇట్లా ఫ్లోట్ అయిపోతున్నాయి అనమాట. అంత హెవీగా రెయిన్ అనేది వస్తుంది. చూడండి, బండ్లు కూడా అసలు టైర్లు కూడా మునిగిపోయినంత ఇదైపోయింది అనమాట. ఇంకా ఇది ఫ్లో అనేది తగ్గింది. ఇంకా వర్షం పడుతుంటే ఏదైనా ఒకటి చేసుకొని తినాలి కదా. ఇంకా వర్క్ ప్లేస్ నుంచి ఇంటికి వచ్చేసినాక ఇంకా మా పిల్లలు అయితే ఏదో ఒక స్నాక్స్ అడుగుతున్నారు. మిర్చీలు చేయి, అది చేయి, ఇది చేయి అని. ఇంకా అవన్నీ పెద్ద పని, మిర్చీలు అవి ఇవి చేయడం అని చెప్పేసి నా దగ్గర కార్న్ ఫ్లేక్స్ ఇవన్నీ ఉంటే ఇలా వేయించేస్తున్నాను అనమాట. ఇలా వేయించేసాక దీని మీద ఉప్పు కారం చల్లుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా టీ అయితే నేను తాగేసాను ఇక్కడ. చూడండి ఎంత బాగుంటాయో, చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. యాక్చువల్గా ఇవి బయట కూడా దొరుకుతాయి, కానీ మనం ఇంట్లో తెచ్చుకొని చేసుకుంటేనే కొద్దిగా హెల్దీ అనమాట. ఇది ముందే ఆయిల్ ఫుడ్, మళ్ళీ బయట నుంచి తెచ్చుకొని తినడం ఎందుకు అని చెప్పేసి మేమైతే ఎప్పుడు ఇంట్లోనే పెట్టుకుంటాం అనమాట తినడానికి. జస్ట్ దీని మీద ఇంకా పిల్లలు ఇంకా తినరు అని చెప్పేసి, కారం ఎక్కువ తినరు అని చెప్పేసి జస్ట్ ఉప్పు కారం కొద్దిగా అయితే నేను చల్లుతున్నాను ఇలా. మరి ఓవర్గా కూడా చల్లుకోకండి. సాల్ట్ అయితే ఇంకా మంచిది కాదు, లిమిట్గా చల్లుకోండి. ఇంకా ఈ వర్షంలో ఈ వేడిగా చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు ఆనియన్స్, కొత్తిమీర ఇవి కూడా వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటాయి అన్నమాట. ఓవరాల్గా స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మా ఈవినింగ్ స్నాక్స్ అనేది ఇంకా ఇవాళ ఇది అయిపోయింది అనమాట. లేకపోతే ఇంకా వాళ్ళు వచ్చాక ఏదో ఉప్మాను ఏదో ఒకటి చేసి పెడతాను, కానీ ఇవాళ కొద్దిగా ఏంటంటే ఏదో ఈ స్నాక్స్ అడిగారు కాబట్టి ఇలా చేసి పెడుతున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా వాళ్ళకి ఇంకా నైట్ డిన్నరు అది ఇది అని చెప్పేసి ఇంకా పెద్ద తలకాయ నొప్పి. ఇంకా మళ్ళీ నైట్ డిన్నర్కి ఇంకా మళ్ళీ నేను వాళ్ళకి ఫ్రైడ్ రైస్ చేసి పెట్టానమాట. మా ఊళ్ళో అయితే ఎంత మంచి చేసినా తినరండి, ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు. ఇలా ఉంటుంది అనుకుంటా పిల్లల సిచ్యుయేషన్. మా పిల్లలు అయితే నిజంగా తినరు, చాలా చాలా సతానిస్తారనమాట తినడానికి. ఇంకా చూడండి, ఫ్రైడ్ రైస్ అనుకోకండి, జస్ట్ ఆనియన్ వేసేసి అలా అయితే నేను కలుపుతున్నాను. ఈ ఫ్రైడ్ రైస్ అంటే నేను జస్ట్ మసాలా వేస్తాను, ఫ్రైడ్ రైస్ మసాలా. ఇంకా పిల్లలకి ఫ్రైడ్ రైస్ అని చెప్పేసి ఇచ్చేస్తాను. నార్మల్గా సింపుల్గా ఆనియన్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలానే చేస్తాను. ఇంకా ఇది మార్నింగ్ మిగిలిపోయిన రైస్తో అయితే నేను చేశాను. ఇంకా వర్షంలో ఇంకా కొద్ది వేడివేడిగా తింటే బాగుంటుందని చెప్పేసి పిల్లలకైతే నేను ఫ్రైడ్ రైస్ అయితే ఇలా చేసి ఇచ్చాను. మీరు కూడా ఇంకా మీ పిల్లలకి ఇలానే చేస్తారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఆనియన్స్ అయితే మంచిగా కొద్దిగా బ్రౌనిష్ అవుతేనే చాలా బాగుంటాయండి. నా ఫ్రైడ్ రైస్ సీక్రెట్. ఇంకా సింపుల్గా ఇలా చేసుకుంటాను. మీరు కూడా ఇంకా ఇలానే చేస్తారా చెప్పండి ఒకసారి. సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి. నాకైతే చాలా సబ్స్క్రైబర్స్ పెరిగారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలానే కొన్ని లాంగ్ వీడియోస్ చేయాలని కూడా ఉంది, కానీ ఇంకా వర్క్ వెళ్ళి ఇవన్నీ కూడా చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇంటికి వచ్చాక ఏదో ఒక పనే ఉంటుంది, పిల్లల హోంవర్క్స్ అని, ఇంట్లో పని అని, చాలా బిజీ అయిపోతుంది. ఇంకా టైం దొరికినప్పుడే నేను వీడియోస్ అయితే తీసి పెడతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.